కరెంట్ బిల్ అనేది మనకు అడ్రస్ ప్రూఫ్ కోసం యూజ్ అవుతుంది. మనం ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటిని పొందాలన్నా అడ్రస్ ధృవీకరణ డాక్యుమెంట్గా ఈ పవర్ బిల్ తీసుకుంటాము. ఇక గుర్తింపు ధృవీకరణ పత్రాల్లో అడ్రస్ అప్డేట్ చేసుకోవాలన్నా బిల్లు ఉపయోగపడుతుంది. మీరు ఏదైనా ఫ్లాట్ కొనుగోలు చేసి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నా లేదా మీ కుటుంబంలోని వేరే వారి పేర్లపై కరెంటు బిల్లు ఉన్నా మీరు అందులోని పేరు సులువుగా మార్చొచ్చు. కేవలం ఆన్లైన్ ద్వారా ఇంటి వద్దే చేంజ్ చేసుకోవచ్చట. చాలా మందికి ఈ విషయం తెలియక పాత కనెక్షన్ రద్దు చేసి కొత్త కనెక్షన్ తీసుకోవడం లాంటివి కూడా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ అటువంటి అవసరం లేకుండా కరెంటు బిల్లును మీ పేరుపైకి మార్చుకోవచ్చు. ఫ్లాట్ కొనుగోలు చేస్తే రిజిస్టర్డ్ సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్ అవసరమవుతుంది. ఆధార్, పాన్ లాంటి ఏదైనా ధృవీకరణ పత్రం ఉండాలి. ఇక ₹100 నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేరుతో ఇండెమిట్ బాండ్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ బాండ్ ఫార్మేట్ TGSPDCL వెబ్సైట్లో అందుబాటులో ఉంది. దానిని డౌన్లోడ్ చేసుకొని వివరాలన్నీ పూర్తిగా ఫిల్ చేయాలి. ఇండెమిటీ బాండ్ PDF ఫార్మేట్లో 500 KB లోపు ఉండాలి. ఇక రిజిస్టర్ సేల్ డీడ్ 5 MB లోపు PDF ఫార్మేట్లో ఉండాలి. ఇక మీ గుర్తింపు ధృవీకరణ పత్రం 100 KB లోపు JPG లేదా PEG ఫార్మేట్లో ఉండాలి. వీటిని TGSPDCL వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. భార్యాభర్తల పేరుపై ఉండి ఒకరిపై మరొకరి పేరును మార్చుకోవాలి అని అనుకుంటే NAC అందించాలి. ₹10 నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్పై NAC ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఇంటి యజమాని మరణిస్తే వారసులు డెత్ సర్టిఫికేట్ చూపించి మార్చుకోవచ్చు. TGSPDCL వెబ్సైట్ ఓపెన్ చేయండి. హోమ్ పేజ్లో కన్జ్యూమర్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకొని సర్వీస్ రిక్వెస్ట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత కరెంటు బిల్లుపై ఉండే యూనిక్ సర్వీస్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్కు వచ్చేటువంటి OTP ఎంటర్ చేయండి. టైటిల్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. విద్యుత్ శాఖ మీ వివరాలు పరిశీలించి బిల్లుపై పేరు మార్చేస్తుంది. మారిన తర్వాత కరెంటు బిల్లులో మీ పేరు వస్తుంది. దరఖాస్తు ఫీజు ₹25.